సంక్షేమ పథకాల కోసం కొత్త గుర్తింపు కార్డులు, దీనిపై త్వరలోనే కొత్త పెన్షన్లు, వచ్చే మార్చి కల్లా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. యాదాద్రి థర్మల్ ప్లాంట్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ ఎప్పుడు జరిగిందండి? ప్రజలు ఆలోచించాలి ఎప్పుడు జరిగింది దాని మీద టార్గెట్ అనేటువంటిది. ఇగో టార్గెట్ యాదాద్రి 8 నెలల్లో పూర్తి పనులు కంప్లీట్ కావాలి. థర్మల్ ప్లాంట్ పై రివ్యూలో డిప్యూటీ సీఎం. యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టార్గెట్ విధించారు. ఫస్ట్ యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఏడాది అక్టోబర్ చివరిలోనే ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది మార్చి కల్లా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, ఆ కరెంటు వినియోగంలోకి రావాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులు ఆదేశించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల పురోగతిపై సచివాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం యూనిట్ల వారీగా విద్యుత్ ఉత్పత్తిపై దిశానిర్దేశం చేశారు. డెడ్ లైన్ ప్రకారం కరెంట్ అందించాల్సిందేనని నొక్కి చెప్పారు. ఇప్పటికే ప్లాంట్ నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరిగిందని, విలువైన సమయం వృధా అయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక దశల వారీ విద్యుత్ ఉత్పత్తిపై రోడ్ మ్యాప్ అంటే చూస్తా ఉన్నాం. ఈ నెలలోనే ప్లాంట్లు సందర్శిస్తారని స్పష్టం. స్థానికంగా నివసించేందుకు ఇబ్బందులు ఉన్నందున క్వార్టర్లు నిర్మించే వరకు మిర్యాలగూడ, దామరచెర్ల నుంచి సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలింపు కోసం తాళ్లవీరప్పగూడెం, దామచెర్లకు 4 లైన్ల బైపాస్ రోడ్ నిర్మాణం ప్రగతిపై వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నెలలోపే ప్లాంట్లను సందర్శిస్తారని, సైట్లో ఉన్న అధికారులు సిబ్బందితో సమావేశమవుతారని జెన్కో అధికారులకు తెలిపారు. సమీక్షలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్ రోజ్, జెన్కో డైరెక్టర్లు అజయ్ సచ్చిదానందం, యాదాద్రి థర్మల్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య, ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఇక వీళ్ళు పాల్గొన్నారనేటువంటి వార్త చూస్తా ఉన్నాం కదా. అసలు యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి ఎప్పుడు పాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో చేసింది అంటే 10 ఏళ్ళు గడుస్తా ఉన్న ఏడున్న గొంగడి అక్కడనే ఉన్నది అనేటువంటిది ఈడ వాస్తవంగా కనిపిస్తూ ఉన్నది. సరే ఏమైనా ఎంతో కొంత 10 ఏళ్ళ నుంచి కడతా ఉన్నారు కాబట్టి ఆ ముక్కు మూలుగో మూతి మూలుగో ఏదో ఆ ఇటుక ఈ ఇటుక ఈ ఇటుక ఆ ఇటుక ఆ సబ్బు ఇది పెట్టినా కానీ ఆ రాడ్డు ఈ రాడ్డు అంటూ ఇప్పటికైనా ఎంతో కొంత కదిలింది. అట్లీస్ట్ అది మనుగడలోకి వచ్చి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి కనుక మొదలైతే ఎంతో కొంత తెలంగాణ సమాజానికి భారం నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది. అయితే ఇక్కడ ఆ కోల్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ దాని తర్వాత బూడిద ట్రాన్స్పోర్ట్ ఈ రెండు ఎంత భారం మోపబోతా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం పైన అనేటువంటి దాన్ని మాత్రం చూడాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు.